మ్యాపే ఎంత పెద్ద ఉంది, లోపల ఎంత పెద్ద ఉంటుందో. ఒకసారి నుంచి చూస్తేనే మనిషి బొమ్మలాగా కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తేనేమో పక్షిలాగా కనిపిస్తుంది. బచ్చల చెట్టు కాయలు లెక్క ఉన్నాయి కదా. ఐస్ని ఇలా తీసి ఇలా ముద్దలుగా చేసి నీకొక లడ్డు, నీకొక లడ్డు అట్లా రాళ్ళతో కొట్టద్దు. మామూలు ఇట్లా ఇట్లా దెబ్బలు తగులుతాయి, బాగా దెబ్బలు తగులుతాయి, దెబ్బ తగులుతుంది. అది ఇసుకనా లేకపోతే అది ఏంది? రీల్ కోసం ఎంతకైనా తెగిస్తా. కేక్ ఇంకా ఫ్రీ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, అసలు ఎంత పెద్ద పెద్ద చూడండి. ఎక్కువ నిమిషం వెట్టికలుగా తీస్తావా? ఇవి ఇంత మనిషి ఎప్పుడు మారును గాక.
మెత్తగా ఉందో. ఇదంతా కంప్లీట్ ఒక చెట్టే. ఆ పైకి వెళ్ళి చూస్తే అంత పెద్దగా ఉంది. పెద్ద చెట్టు. ఒకటే చెట్టు 4-5 ఒకటే దగ్గర ఉన్నాయి. ఒకటే చెట్టు 4 ఇలా డివైడ్ అయిపోయి పెద్ద పెద్ద పెరిగిపోయింది అసలు. మేము జైంట్ ఫారెస్ట్ దగ్గర ఉన్నాం. టూ మచ్ దిగుదాం అనుకున్నాం కానీ అంత దూరం వెళ్ళే అంత ఓపిక లేదు. సో ఇక్కడ నుంచి అసలు ఎంత పెద్ద ఉంది, అంత లావు కూడా ఉంది అసలు. ఇది క్లియర్ మ్యాప్. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది చూసినాం ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ క్రిస్టల్ కేవ్స్ అని ఉంది, ఇక్కడికి వెళ్ళొచ్చు. బట్ అడ్వాన్స్ టికెట్స్ ఆర్ రిక్వైర్డ్, మేము టికెట్స్ బుక్ చేసుకోలేదు. అండ్ జైంట్ ఫారెస్ట్ మ్యూజియం, ఇక్కడ జైంట్ ఫారెస్ట్ గ్రో అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇవి చూసుకొని ఇలా 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 అక్కడి వరకు వెళ్ళొచ్చు. బట్ రోడ్ దాన్ని బట్టి మనం వెళ్ళడం ప్లాన్ చేసుకోవాలి. దీనికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఇది మ్యాప్ అయితే పట్టుకుంటాం. మ్యాప్ చూసుకుంటూ ఒక్కొక్క ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా ఎక్కడెక్కడైనా అక్కడ ఆక్కుండా పోవచ్చు.